Amazing! Hi friends, welcome to my channel. Praveen Talks. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే, మీకు జనరల్గా ఒక కామన్ మ్యాన్ లేకుంటే కామన్ ఒక వెహికల్ కొన్నప్పుడు మనంతలో మనము ఒక కొత్త కార్ కావచ్చు, పాత కార్ కావచ్చు, దాని విఐఎన్ నెంబర్, చాసిస్ నెంబర్, జనరల్గా ఏ వెహికల్ అయినా చాసిస్ నెంబర్ ప్రకారము అది మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ చెప్తారు. ఈవెన్ టైర్స్ కి చూసుకుంటే టైర్ యొక్క డాట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం ఈ రెండు విషయాలు నేను చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను మీరు ఒక వెబ్సైట్ లో అంటే గూగుల్ నుంచి టైప్ చేసేసి మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు. అది నేను టాటా వెహికల్ చూపించాను, మీరు ఏ వెహికల్ అయినా ఈ విధంగా సెర్చ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో వీడియోలో చెప్పిన విధంగా మీరు జనరల్గా మన ఓన్గా ఒక వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మంత్, ఇయర్ ఎలా తెలుసుకోవచ్చో మనము ప్రయత్నిస్తామండి. సో సింపుల్గా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేస్తే జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఏ జనరేషన్ కాబట్టి మనం సింపుల్గా ఏ ద్వారా ఎలాగో తెలుసుకోవచ్చో ట్రై చేస్తాము. సో మనం ఏ అంటే సపరేట్ లాగిన్స్ ఏం అవసరం లేదు, గూగుల్ ఏ యూజ్ చేస్తున్నాము. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే హౌ టు నో ది టాటా నెక్సాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ డేట్ అని టైప్ చేశానండి. సో అది నాకు క్లియర్ ఒక మెసేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసింది, అంటే అవుట్పుట్ ఇచ్చింది. టు ఫైండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ ఎలా చేయొచ్చు, డీకోడ్ ఎలా చేయొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ అని. ఏం లేదండి, మీరు విఐఎన్ నెంబర్ ద్వారా మనము మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీరు ఇచ్చిన తర్వాత వాడు కొన్ని స్టెప్స్ ఇచ్చాడు, లొకేటింగ్ ద విఐఎన్ నెంబర్ అని మీకు స్క్రీన్ లో చూపించిన విధంగా. అందులో మీకు ఏంటంటే 17 digits విఐఎన్ నెంబర్ ఉంటుంది, అది మన చాసిస్ నెంబర్. ఆ చాసిస్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఆ చాసిస్ నెంబర్ మీకు జనరల్ గా ఇప్పుడు ఓల్డ్ కార్స్ అయితే మన మన రైట్ డోర్ ఏదైతే ఉంటుందో డోర్ కి కింద భాగంలో ఇస్తాడు. అది మీకు ఒక ఫోటోలో కూడా మీకు ఇనిషియల్ ఫోటో ఏదైతే స్క్రీన్ ఉంటుందో దానిలో చూపించాను, ఇలా కనబడుతుంది. లేదంటే మీకు ఆల్రెడీ ప్రతి ఆర్సీ కాపీ కావచ్చు, లేకుంటే మనది టిఆర్ నెంబర్ జనరేట్ చేయడానికి ఇచ్చిన దాని కావచ్చు, ఇన్వాయిస్ కావచ్చు, వీటన్నిటిలో విఐఎన్ నెంబర్, చాసిస్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేస్తారు. సో మీరు ఇక్కడ సింపుల్ గా డీకోడ్ చేయాలంటే ఏం లేదండి, మనకున్న చాసిస్ నెంబర్ ఏదైతే మెన్షన్ చేసి ఉంటుందో దానిలోని 12th and 10 and 12th క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. దాన్ని బేస్ చేసుకొని మీకు చాసిస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ లో చూసిన విధంగా నాది వెహికల్ నెంబర్ ఇది. ఇందులో 17 digits నెంబర్ కొన్ని బ్లర్ చేశాను యాక్చువల్ గా. మీరు 10th నెంబర్ ఎస్, 12th నెంబర్ కే, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది నాది ఇమేజ్ లో 10th నెంబర్ ఏమో ఎస్ మీద ఉంది, 12th నెంబర్ ఏమో కే అవుతుంది. ఓకే, ఈ రెండింటి నెంబర్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ గా చూడండి, 10th నెంబర్ ఎస్ అని చెప్పాను, ఎస్ రిప్రజెంట్ 2025, అంటే నా వెహికల్ 2025 మ్యానుఫ్యాక్చరింగ్. ఇది సింపుల్ వే. ఓకే, అండ్ ఏం చెప్పాను, 12th లెటర్ ఇస్ కే. 12 letters కే అంటే ఇక్కడ చూడండి, మంత్ అండ్ ఇయర్లో కే లెటర్ అంటే ఏమవుతుంది, అక్టోబర్. ఎంతో సింపుల్ గా అక్టోబర్ చూడండి, ఇక్కడ అక్టోబర్ 2025 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అది. ఇంత సింపుల్ గా మనము మన వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ తెలుసుకోవచ్చు. ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్ అండి, నేను ఇచ్చిన డిస్క్రిప్షన్. మీరు హ్యుండై అయినా ఏదైనా ఏ వెహికల్ అయినా చేస్తే మీకు ఇట్లా కోడ్స్ ఇస్తుంది. ఏ వెహికల్ అయినా ఈ కోడ్స్ ప్రకారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2017 అనుకోండి, హెచ్ ఉంటుంది 10th లెటర్, మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము కార్ యొక్క టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ ఎలా తెలుసుకోవచ్చు ప్రయత్నిస్తామండి. సేమ్ గూగుల్ ఏఐ యూజ్ చేసి. సో సింపుల్ గా నేనేం టైప్ చేస్తున్నానంటే హౌ టు ఫైండ్ ది సియట్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ మంత్. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఈ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. జస్ట్ సెర్చ్ బటన్ లో ఇచ్చేసి నేను ఎంటర్ చేయగానే నాకు సేమ్ అది డీకోడ్ చేసేసి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ లో టు ఫైండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ సియట్ టైర్ look for the 4-digit data code in the tire side wall. మీరు ఎందులోనైనా టైర్ సైడ్ కి 4 digits ఉంటాయండి. 4 digits ఉంటే మనకు మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలుస్తుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డాట్ ఆర్ బిఐఎస్ కోడ్ ఉంటుందండి. ఇది కంపల్సరీ ఉంటుంది ప్రతి టైర్ కి. డాట్ అండ్ బిఐఎస్ కోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఓకే, డాట్ అంటే నీకు అది ఫుల్ ఫామ్ ఇచ్చాడు, డిపార్ట్మెంటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అని, BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఇలా ఉంటుంది. ఈ స్టాండర్డ్స్ ప్రకారం మీకు రైట్ సైడ్ డిస్క్రిప్షన్ లో ఒక ఇమేజ్ పెట్టండి చూడండి, డాట్ అండ్ లాస్ట్ డిజిట్ చూస్తే 1824 అని ఉంది. 18 అనేది అంటే మీకు ముందే చెప్పేస్తున్నాను, 18 ఇస్ నథింగ్ బట్ 18 వీక్ అండ్ 24 ఇస్ నథింగ్ బట్ ఇయర్. ఓకే, మీకు కార్లో మీరు స్పెసిఫిక్గా ప్రతి లెటర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ కార్ యొక్క కార్ టైర్స్ యొక్క వీక్స్ అండ్ ఇయర్ని బట్టి మనం ఈజీగా టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ తెలుసుకోవచ్చండి. కమింగ్ టు దిస్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ మంత్ అండి, April 24. 18 అంటే 18th వీక్, ఇది April, and 24 is year. Thank you, Hira. Thank you for watching this video. Please subscribe. Bye.